బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అమరావతిలో సీఎం చంద్రబాబు మోందా తుఫాన్ పరిస్థితి సహాయక చర్యలపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రులు నారా లోకేష్, వంగలపూడి అనిత సహా పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. తుఫాన్ సన్నద్ధత ఏర్పాట్లు, తీసుకోవాల్సిన తక్షణ చర్యలపై సీఎం అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. ఏపీలో మోందా తుఫాన్ నేపథ్యంలో ప్రధాని మోదీ చంద్రబాబుకు ఫోన్ చేశారు. మోందా తుఫాన్ పరిస్థితిపై ప్రధాని మోదీ ఆరా తీశారు. కేంద్రం నుంచి పూర్తి స్థాయిలో సాయం ఉంటుందని హామీ ఇచ్చారు. మోందా తుఫాను ప్రభావంతో కోస్తాంధ్ర జిల్లాలు అప్రమత్తమయ్యాయి. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం తీరంలో పెద్దమైన వాణిలంక ప్రాంతంలో 3 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇక కొన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్, కొన్ని జిల్లాలకు ఆరెంజ్, ఇక ఎల్లో అలర్ట్లు అయితే జారీ చేసిన పరిస్థితి ఉంది. ఇక చాలా మందిని పునరావాస కేంద్రాలకైతే తరలించాలని తహసీల్దార్ని అయితే కోరారు. ఇప్పటికే దీనికి సంబంధించి మరింత సమాచారం మా చీఫ్ బ్యూరో భరత్ అందిస్తారు. భరత్, చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్. ఏదైతే తుఫానుకు సంబంధించినంత వరకు మోతా తుఫానుకు సంబంధించి విశాఖ జిల్లాపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఉదయం నుంచి కూడా ఎడతెరిపి లేకుండా భారీగా వర్షం పడుతున్నటువంటి పరిస్థితి అయితే గడిచిన గంట కాలం నుంచి కూడా వర్షంతో పాటుగా ఈదురుగాలుల స్థాయి కూడా తీవ్రత కూడా పెరిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి ముఖ్యంగా సముద్రానికి సంబంధించినంత వరకు సముద్రం కెరటాలు ఎగిసిపడుతున్నటువంటి పరిస్థితుల్లో పర్యాటక ప్రాంతాలుగా ఉన్నటువంటి ఆర్కే బీచ్, అదేవిధంగా రుచికొండ, భీమిలి బీచ్ లాంటివి, సాగర్ నగర్ బీచ్ కి ఉన్నటువంటి అన్ని ప్రాంతాలను కూడా క్లోజ్ చేసినటువంటి పరిస్థితి. ప్రజలెవరిని కూడా ఈ బీచ్ మార్గాల్లోకి రానివ్వకుండా పోలీసులు పహారా కాస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉందని చెప్పుకోవచ్చు. తుఫాను ప్రభావం ఉదయం నుంచి కూడా అధికంగా ఉన్నటువంటి పరిస్థితి. గంటకి తుఫాను తీవ్రతతో పాటుగా వర్షపాతం కూడా పెరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. విశాఖలో ఉదయాన్న మొదలైనటువంటి చిన్నగా మొదలై ఇప్పుడు ప్రెసెంట్ అయితే మాత్రం ఒక స్థాయికి వర్షం పడుతుందని చెప్పుకోవచ్చు. భారీగా వర్షం పడుతున్నటువంటి పరిస్థితి విశాఖ జిల్లా వ్యాప్తంగా కూడాను. లేదు ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించినంత వరకు కూడా ఇప్పటికే తుఫాను నేపథ్యంలో ముఖ్యమంత్రి కలెక్టర్లను అలర్ట్ చేయడం, కలెక్టర్లకు సంబంధించినంత వరకు సమీక్షా సమావేశాలు నిర్వహించడంతో పాటుగా తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పునరావాసము, అదేవిధంగా పునరావాసంలో కల్పించాల్సినటువంటి వసతులపైన ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అన్ని నిధులను కూడా సమకూర్చినటువంటి పరిస్థితి. అత్యవసర పరిస్థితుల్లో 19 కోట్లు కూడా రిలీజ్ చేసినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సహాయం కూడా అందేటటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించినంత వరకు ప్రధానమంత్రి పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందిస్తామంటూ కూడా చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. మరి ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించినంత వరకు కూడా తుఫాను ప్రభావానికి సంబంధించి అధికంగా ఉండేటటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. ఈ తుఫాను తీవ్ర తుఫానుగా మారిన తర్వాత రేపు సాయంత్రం లేదా రేపు అర్ధరాత్రి తీరం దాటే అవకాశం ఉంది కాకినాడలో. ఈ నేపథ్యంలోనే దీని ప్రభావంతో ఉత్తరాంధ్ర పైన అంటే విశాఖ జిల్లా పైన ప్రప్రథమంగా అధికంగా ఉండేటటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉందని చెప్పుకోవచ్చు. భారీగా వర్షం పడుతున్నటువంటి పరిస్థితి, ఎదురుగాలు వీస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. అయితే ప్రెసెంట్ తుఫానుకు సంబంధించినంత వరకు బంగాళాఖాతంలో అల్పపీడనంగా ఏర్పడి వాయుగుండం తీవ్ర వాయుగుండంగా మారిన తర్వాత నేడు తుఫానుగా పరిణతి చెందింది. రేపు తీవ్ర తుఫానుగా తీరం దాటే అవకాశం ఉండబోతుంది. ప్రెసెంట్ అయితే కాకినాడకి 580 కిలోమీటర్ల దూరంలోనూ, విశాఖకి 610 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతం అయింది. గంటకి సుమారుగా 10 నుంచి 12 కిలోమీటర్ల వేగంతో తూర్పు ఆగ్నేయ దిశగా ఈ తుఫాను కదులుతున్నటువంటి నేపథ్యంలో గంటకి కూడా పరిస్థితులు మారుతున్నాయి. వాతావరణంలో మార్పులు అనేవి క్లియర్ గా చూడాల్సినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. గాలి తీవ్రత గంటకి పెరుగుతున్నటువంటి పరిస్థితి. విశాఖ జిల్లాలో ఉన్నటువంటి అధికారులందరూ కూడా అప్రమత్తమయ్యారు. ఇప్పటికే 3 రోజుల పాటు ఉత్తరాంధ్రకు సంబంధించినంత వరకు విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం ఉమ్మడి జిల్లాలకు సంబంధించి ఇప్పటికే 3 రోజుల పాటు పాఠశాలలు, కాలేజీలు, అదేవిధంగా డిగ్రీ కాలేజీలు కూడా, కళాశాలలు కూడా సెలవులు ప్రకటించేటటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మరీ ముఖ్యంగా
తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేశారు. ఈదురుగాలులు పెరిగిపోయేటటువంటి నేపథ్యంలో ఏదైతే తుఫాను తీరం దాడుతున్నటువంటి సమయంలో గంటకి 90 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీసే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో సముద్ర కెరటాలు ఎగిసిపడేటటువంటి అవకాశం ఉంది. సముద్రం కోతకు గురయ్యేటటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలను ఇప్పటికీ అప్రమత్తం చేసినటువంటి పరిస్థితి. విశాఖ జిల్లాకు సంబంధించినంత వరకు కూడా తూర్పు నియోజకవర్గంలో ఉన్నటువంటి జాలారిపేట, పెద్ద జాలారిపేటలో ఉన్నటువంటి అందరినీ కూడా పునరావాస కేంద్రానికి గత రాత్రి తరలించినటువంటి పరిస్థితి. మరీ ముఖ్యంగా ఏదైతే ప్రభుత్వ అధికారులందరికీ కూడా ఇటు టీచర్లతో పాటుగా అధికార యంత్రాంగాన్ని అంతటికీ కూడా కాలేజీలు ఏదైతే సెలవులు రద్దు చేసినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ప్రతి ఒక్కరు కూడా తుఫాను నేపథ్యంలో అధికారులందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి, అధికారులందరూ కూడా అందుబాటులో ఉండాలంటూ కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ అయినటువంటి పరిస్థితి. మరీ ముఖ్యంగా ఆకస్మిక వరదలు వచ్చేటటువంటి ఉన్నటువంటి పరిస్థితులు, ఎందుకంటే ఉదయం నుంచి కూడా ఎడతెరిపి లేకుండా వర్షం పడుతున్నటువంటి పరిస్థితి. వర్ష స్థాయి ఇంకా పెరిగే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన అధికారులు కూడా పూర్తి స్థాయిలో అప్రమత్తం అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే విశాఖ జిల్లాతో పాటుగా ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి అన్ని రిజర్వాయర్లపై కూడాను ఎవరైతే ఇరిగేషన్ అధికారులందరూ కూడా అప్రమత్తంగా ఉండి క్షణక్షణం ఇన్ఫ్లో అవుట్ఫ్లోని పరిశీలిస్తూ ఎప్పటికప్పుడు నీటిని కిందకి దిగువకు విడుదల చేసి సముద్రంలోకి విడుదల చేయాలంటూ కూడా ఎప్పుడూ అధికారులకి ఆదేశాలు జారీ అయినటువంటి పరిస్థితి. మరొకవైపు వర్ష తీవ్రత పెరుగుతుంతో పాటు ఎదురుగాలులు ఉన్నటువంటి నేపథ్యంలో ఎక్కడికెక్కడ చెట్లు నేలకూలే పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా కరెంటు కూడా కట్ అయ్యేటటువంటి సిచ్యువేషన్ ఉన్నటువంటి నేపథ్యంలో ఎప్పటికప్పుడు పునరుద్ధరించేందుకు ఇటు కరెంటు కానీ మరొకవైపు రోడ్డు క్లియర్ చేసేందుకు పునరుద్ధరణ కార్యక్రమాలకు సంబంధించినంత కూడా అన్ని కార్యక్రమాలు కూడా చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సుమారుగా విశాఖ జిల్లాకు సంబంధించినంత వరకే 200,000కు పైగా సిచ్యువేషన్ ఉంది. అయితే తుఫాను తీవ్రత గంటకి పెరిగిపోతున్నటువంటి నేపథ్యంలో అధికారులందరూ కూడా అప్రమత్తమైనటువంటి సిచ్యువేషన్ అయితే విశాఖ జిల్లాలో కనిపిస్తా ఉంది. మరి కాసేపట్లోనే కలెక్టర్ కూడా దీనిపైన మీటింగ్ ఏర్పాటు చేయడం అంటూ జరిగింది. ఎటువంటి చర్యలు ఉంటాయి, అసలు తుఫానుకి ఎలా ఎదుర్కొంటారనే దానిపై మాత్రం ఇంకా పూర్తి వివరాలు కూడా అందించేందుకు కలెక్టర్ సమావేశం ఏర్పాటయ్యే సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది అధికారులతో. తుఫానుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే చేపట్టినటువంటి పకడ్బందీ ఏర్పాట్లకు సంబంధించినంత వరకు కూడా తుఫాను ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగం కూడా సిద్ధంగా ఉందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ భరత్.